దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, భూమి మీద అందరి వంశములు, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో వారిని నేను శపిస్తాను. వీళ్ళరా, ఈరోజు అబ్రాహాము చేసిన పని ఏంటంటే విధేయత చూపించాడు. అబ్రాహాము చూపించిన విధేయత దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చింది, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చింది. ఈరోజు మన బ్రతుకులో దేవునికి మనం బట్టి విధేయత కనపరచగలుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం. రెండోదిగా మనం చూస్తే నోవాహు చూపించిన విధేయత. ఏ పరిస్థితుల్లో నోవాహు విధేయత చూపించాడంటే తిరస్కారం, హేళన, అవమానపు మాటలు, వెకిలి మాటలు వీళ్ళరా అనేకములు నోవాహుకు వచ్చాయి. వచ్చినప్పుడు నోవాహు అవి ఏమీ పట్టించుకోకుండా దేవుడు చెప్పిన పని చేశాడు.